హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఏంటంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి అయిపోయింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపించాను అనమాట. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో సంబంధించి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా జరుగుతుంది అండ్ మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఏదైనా మనం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నామంటే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడితే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి ఏంటి అనేసి. సో అంతా మరీ ఎక్కువగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు, మనకి బేసిక్ లెవెల్లోనే ఉంటుందన్నమాట, మెన్స్కి కానీ గర్ల్స్కి కానీ. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, మెడికల్కి సంబంధించి కూడా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఒకసారి మనం రఫ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఫస్ట్ సిబిటి అయితే ఉంటుంది అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది వచ్చేసరికి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట, ఇదే మనకి మన యొక్క సామర్థ్యతని తెలుసుకునే టెస్ట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతేనే మనకి మెడికల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 4 స్టెప్స్లో మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ మెడికల్కి సంబంధించి రైల్వేలో ప్రతి ఒక్కదానికి కూడా సేమ్ మెడికల్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కాకపోతే గ్రూప్ డిలో వచ్చేసరికి మనకి 14 రకాల పోస్టులు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి కాబట్టి, సో ఆ 14 రకాల పోస్టులకు కానీ మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి అయితే చూపిస్తాను మీకు. మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీకు ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలో ఒకసారి అయితే అండర్స్టాండింగ్ అయితే రండి. బట్ అన్ని రకాల పోస్టులకి ఒకటే మెడికల్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఐకి సంబంధించిన ప్రాసెస్ మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంటుంది. అంటే అదే అనమాట, మనకి A1 A2 A3 అండ్ B1 B2 C1 C2 అనమాట, ఈ విధంగా అయితే ఉంటాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేసరికి మనకి 90 మార్క్స్ 90 మినిట్స్కి అయితే టైం ఇస్తారు. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 మినిట్స్ టైం అయితే ఇస్తారనమాట. 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతూనే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే 1:3 రేషియోలో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే పిలుస్తారనమాట. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది గ్రూప్ డిలో మనకి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. సో మనం ఫిజికల్గా కొంచెం ఫిట్గా ఉంటే కనుక ఈజీగా అయితే క్లియర్ చేయొచ్చు. సో మనకి CBT1 క్వాలిఫై అవుతూనే 1:3 రేషియోలో PETకి అయితే పిలుస్తారు కదా, దాంట్లో మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి 35 kgs ఆఫ్ వెయిట్ని 100 మీటర్స్ 2 మినిట్స్లో కంప్లీట్ అయితే చేయాలి. ఆ తర్వాత ఒక 1 కిలోమీటర్ని మనకి 4 minutes 15 secondsలో రన్ చేయాలన్నమాట. మెయిల్స్ వచ్చేసరికి ఈ 35 kgs ఆఫ్ వెయిట్ మనకి ఇసుక బస్తా కానీ లేకపోతే ఏదైనా కంకరను కానీ ఒక బస్తాలో పోసి 100 మీటర్స్ని 2 మినిట్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్కి కూడా అయితే జరుగుతుందన్నమాట. సో ఫీమేల్స్కి వచ్చేసరికి మాత్రం 20 kgs ఆఫ్ వెయిట్ అనేది 100 మీటర్స్ 2 మినిట్స్లో కంప్లీట్ అయితే చేయాలి. అండ్ 1 కిలోమీటర్ని మనం 5 minutes 40 secondsలో అయితే రన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే PWD క్యాండిడేట్స్ అనమాట. సో వీళ్ళకి మనకి ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుంచి మనకి రిలీఫ్ అయితే ఇస్తారు. వీళ్ళు డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దెన్ మెడికల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ తర్వాత మనకి ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ టైం కల్లా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఉంటే వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ యొక్క పోస్ట్ రిజర్వ్డ్ అనేది ఉంచుతారు. ఆ టైంకి వాళ్ళు ఫిజికల్లీ అన్ఫిట్ అయితే చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఎంతో కొంత మెటర్నిటీ టైం అనేది ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి స్పెషల్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేసి వాళ్ళ పోస్ట్ వాళ్ళకి రిజర్వ్గా అయితే ఉంచుతారనమాట. దాని గురించి ఇక్కడ మనకి డీటెయిల్డ్గా అయితే ఇచ్చారు, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూనే మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి పిలుస్తారు 1:1 రేషియోలో. ఇక PETలో ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళని మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది అంటే ఇక 90% జాబ్ అయితే వచ్చినట్లే. ఇక మనకి మెడికల్ అనేది లాస్ట్లో జరుగుతుందనమాట. ఈ యొక్క మెడికల్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఎలా జరుగుతుందో 14 రకాల పోస్టులు కానీ ఒకసారి వివరంగా అయితే చెప్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. వచ్చేసరికి గ్రూప్ డిలో మనకి 14 రకాల పోస్టులు కానీ మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుందనేసి.
సో ఎలాంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి అనేసి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీకు ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలో ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. అసిస్టెంట్ వర్క్ షాప్కి C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్కి B1, అసిస్టెంట్ C&Wకి B1, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్స్కి C1, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్కి B1, అసిస్టెంట్ లోగో షెడ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి B2, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ B2, అసిస్టెంట్ పాయింట్స్మెన్ A2, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ B1, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ B1, అసిస్టెంట్ TL&ACకి B1, అసిస్టెంట్ TL&AC వర్క్ షాప్కి C1, సో అసిస్టెంట్ TRDకి B1, అసిస్టెంట్ వర్క్స్కి B1, అసిస్టెంట్ వర్క్ షాప్కి C1, తర్వాత హాస్పిటల్ అసిస్టెంట్స్ వచ్చేసరికి C1, అండ్ తర్వాత ట్రాక్ మెయింటైనర్ అండ్ గ్రేడ్ 4 వచ్చేసరికి B1. ఈ విధంగా మనకి గ్రూప్ డీలో మెడికల్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్సే కాకుండా మనకి ఈ అన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి పర్టికులర్గా ఐకి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. ఇవి కాకుండా ప్రతి ఒక్క పోస్టుకు కాను అన్ని రకాల టెస్టులు అయితే చేస్తారు. మనకి షుగర్ కానీ, బీపీ కానీ, ఈసీజీ కానీ, ఇంకా మనకి పళ్ళకి సంబంధించి, పుచ్చిపన్నుకి సంబంధించి కానీ, ఇంకా తర్వాత మెన్స్కి అయితే టెస్టిస్కి సంబంధించినవి కానీ, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు. సో యూరిన్ టెస్ట్ కూడా ఈ విధంగానే జరుగుతుందన్నమాట. ఐకి సంబంధించి మాత్రం స్పెషల్గా అయితే జరుగుతాయి. వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడా. మనకి రైల్వే జాబ్స్కి వచ్చేసరికి A1 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి హైయెస్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. ఇదైతే అందరికీ అవసరం లేదు, జస్ట్ ALPకి అయితే అవసరం అవుతుంది. సో ఈ A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి గ్రూప్ డీలో ఎవరికి ఉండాలి అంటే A2 వచ్చేసరికి పాయింట్స్ మెన్కి అయితే ఉండాలి, ట్రాక్ మెషిన్కి వచ్చేసరికి A3 అయితే ఉండాలన్నమాట. సో వీళ్ళు ఇద్దరికి సంబంధించి ఐకి సంబంధించి ఎటువంటి లేసిక్ సర్జరీ అనేది చేయించుకొని ఉండకూడదు. ఇక మిగతాయి ఉన్నాయి కదా, B1, B2, C1, C2, వీటికి సంబంధించి ఐ టెస్ట్లో మీరు మీ యొక్క లేసిక్ సర్జరీని చేయించుకొని ఉండొచ్చు కళ్ళకి. బట్ చేయించుకొని కూడా 1 year అయితే అయి ఉండాలి మెడికల్ స్టాండర్డ్స్ టైంకి. అండ్ ఈ 14 రకాల పోస్టులకు గాను అందరికీ కూడా సేమ్ ఒకటే మెడికల్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో దాని గురించి నేను ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలైతే అనుకోవట్లేదు. దాని గురించి సపరేట్గా వీడియో అయితే చేశాను, ఒకసారి అయితే చూడండి. దాన్ని కూడా ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను. అండ్ పైన ఐ కార్డ్స్ పైన కూడా వదిలేస్తాను, అక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. దీంట్లో వచ్చేసరికి మనకి అసలు ఈ B1, B2, C1, C2, A3, A2 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మనం గ్రూప్ డీలో అప్లై చేసిన పోస్టుకి ఏ పోస్టుకి అయితే A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు లేసిక్ సర్జరీ అయితే చేయించుకోకూడదు అండ్ గ్లాసెస్ అనేవి పెట్టుకోకూడదు అనమాట. అండ్ మిగతా టెస్టులు ఎలా జరుగుతాయంటే ఐకి సంబంధించి సో ఒక చార్ట్ అయితే ఇస్తారనమాట. ఒక చార్ట్ ఇచ్చేసరికి మనకి ఒక స్కేల్ దూరంలో మనకి ఆ బుక్లోనివి కనిపిస్తున్నాయా లేదా అనేది అయితే చెక్ చేస్తారు. అండ్ ఆ తర్వాత 6/9, 6/6 అయితే మనకి డిస్టెన్స్ విజన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అందరికీ కొంతమందికి సైట్ ఉంటుంది కదా డిస్టెన్స్ విజన్ అనేసి, సో నియర్ విజన్ టెస్ట్ అనేసి. డిస్టెన్స్ విజన్ టెస్ట్ అంటే మనకి దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే కనపడుతూ ఉంటాయి కొంతమందికి. నియర్ విజన్ టెస్ట్ అంటే కొంతమందికి దగ్గరగా ఉన్నవి మాత్రమే కనపడుతూ ఉంటాయి అనమాట. సో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో వీళ్ళు 6/9 అయితే వాళ్ళకి ఉండాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసరికి మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ కానీ, బైనాకులర్ విజన్ కానీ, నైట్ విజన్ కానీ, ఇవన్నీ టెస్టులు కూడా వాళ్ళు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి A3లో డిస్టెన్స్ విజన్ టెస్ట్ 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనమాట. గ్లాసెస్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క లెన్స్ పవర్ కూడా ఇచ్చే చూడండి, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు బి ఎక్స్టెండ్ 2D కంటే ఎక్కువగా ఎక్స్టెండ్ అయి ఉండకూడదు. సో నియర్ విజన్ ఉన్న వాళ్ళు అయితే 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో మనకు పాస్ అయితే అవ్వాలి. వీళ్ళు కూడా మనకి కలర్ విజన్ కానీ, బైనాకులర్ విజన్ కానీ, నైట్ విజన్ కానీ ఎన్ని టెస్టులు కూడా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి B1 మెడికల్ స్టాండర్డ్స్ ఎవరికైతే ఉండాలో వాళ్ళు వచ్చేసరికి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని ఇచ్చారు చూడండి. అంటే మిగతా అన్ని టెస్టులకు కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకి డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/12 ఉండాలి. అండ్ పవర్ లెన్స్ యొక్క పవర్ అనేది 4Dకి మించకూడదు. తర్వాత నియర్ విజన్లో 0.6 గ్లాసెస్ అనేవి పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ విజన్ టెస్ట్, బైనాకులర్ విజన్ కానీ, నైట్ విజన్ కానీ ఇవన్నీ టెస్టులు కూడా క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ B2 వచ్చేసరికి కూడా డిస్టెన్స్ విజన్ 6/9, 6/12 వితౌట్ గ్లాసెస్. అండ్ పవర్ ఆఫ్ ద లెన్సెస్ వచ్చేసరికి నాట్ ఎక్స్టెండ్ 4D అనమాట. తర్వాత నియర్ విజన్ టెస్ట్లో కూడా మనకి 0.6 అయితే
ఉండాలి. తర్వాత C1 C2 కూడా ఇదే విధంగా మనకి ఉన్నాయన్నమాట. ఇక్కడ C1 వచ్చేసరికి మనకి 6/12 6/18లో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేవి మనకు ఉండొచ్చు. సో నియర్ విజన్ అనేది 0.6 వితౌట్ గ్లాసెస్ అనేవి మనకి ఉండాలన్నమాట. C2లో కూడా మనకి 6/12 అయితే ఉండాలి. బట్ ఈ C2కి సంబంధించి మనకి ఎటువంటి పోస్ట్ అనేది మనకి గ్రూప్ డీలో లేదనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకి లోవర్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ఈ B2 C1 C2 అనమాట. ఈ టెస్ట్లో అయితే ఎవరికైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి చాలా తక్కువ రకాల పోస్టులు అయితే ఉంటాయన్నమాట గ్రూప్ డీలో. అండ్ వాళ్ళ యొక్క వర్క్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, జాబ్ లైఫ్ కూడా. ఎందుకంటే వాళ్ళు కొంచెం బ్లైండ్నెస్ అలా ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం వర్క్ షాప్లోనే వర్క్ అయితే ఉంటుంది. ఫ్యామిలీకి దగ్గరగా అయితే వాళ్ళు వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనం ఇప్పటిదాకా మనం చదువుకున్న RPF SI అండ్ కానిస్టేబుల్ మెడికల్ స్టాండర్డ్స్ ఎలాగైతే జరుగుతాయో అవన్నీ టెస్టులు కూడా గ్రూప్ డీలో అన్ని పోస్టులకు కూడా కామన్గా అయితే జరుగుతాయి. బట్ వాటితో పాటు మనకి A1 A2 A3 B1 B2 C1 C2 ఇలాంటి మెడికల్ స్టాండర్డ్స్ అయితే పోస్ట్ను బట్టి మనకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ మించి ఎవరికైనా ఇంకా హైగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి జాబ్కి కూడా ఎలిజిబుల్ కాదు అనేసి మనకి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఒకసారి జాగ్రత్తగా అయితే చూసుకోండి. మనకి ఈ ఐ టెస్ట్కి సంబంధించి అన్ని రకాల ఐ టెస్ట్లు ఎలా జరుగుతాయి అంటే ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి మనకి చార్ట్ అనేది ఇస్తారనమాట. ఒక చార్ట్ అనేది మనకి ఒక 6 మీటర్స్ 6/9 అంటే దాని అర్థం అదే అనమాట. 6/6 అన్నా 6/9 అన్నా వాటి అర్థం అదే. అంటే మనకి 6 మీటర్స్ దూరంలో ఏదైనా ఒక చార్ట్ను ఉంచేసరికి ఒక లైన్ చూపిస్తారనమాట. సో 6 మీటర్స్ లైన్ అనేది మనకి కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేస్తారు. ఆ తర్వాత 9 మీటర్స్లో ఇంకో చార్ట్ అయితే ఉంచుతారు. సో ఆ 9 మీటర్స్లో ఉంచిన ఆ లైన్ అనేది ఆ చార్ట్లో ఉన్న లైన్ అనేది మీకు కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి చార్ట్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి నియర్ విజన్ టెస్ట్ అనేది జరుగుతుంది. నియర్ విజన్ టెస్ట్లో ఏం చేస్తారంటే ఒక బుక్ అనేది ఇస్తారు మీకు. ఆ బుక్ ఇచ్చేసరికి ఆ బుక్లో మనకి ఒక స్కేల్ డిస్టెన్స్లో మనకి ఆ బుక్లోనివి కనిపిస్తున్నాయా లేదా అనేసి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డిస్టెన్స్ విజన్ టెస్ట్ అంటే ఒక దూరంగా బాగా దూరంగా అంటే ఒక 500 మీటర్స్ అలా ఉంచేసి ఒక ఆబ్జెక్ట్ని చూపించడము, ఇలా చూపించి మీకు డిస్టెన్స్ విజన్ టెస్ట్ని అయితే చెక్ చేస్తారు. ఆ తర్వాత కలర్ బ్లైండ్నెస్ అనమాట. అంటే ఒక చార్ట్లో మనకి అన్ని రకాల నెంబర్స్ అనేవి కలర్స్తో కలిపి ఉంటాయన్నమాట. సో ఆ కలర్స్లో దాగి ఉన్న నెంబర్ని అయితే మనం కనిపెట్టాల్సి ఉంటుంది కరెక్ట్గా. దాన్నే కలర్ బ్లైండ్నెస్ అంటారు. సో అది మీకు కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. ఆ తర్వాత వచ్చేసరికి మనకి C టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ C టెస్ట్లో మనకి Cలు అనేక రకాలుగా అయితే వంపులు తిరిగి ఉంటాయన్నమాట. సో కిందకి వచ్చేసరికి ఆ C యొక్క సైజ్ అనేది తగ్గించుకుంటూ వస్తారు. సో కొంతమందికి ఎవరికన్నా బ్లైండ్నెస్ ఉంటే కనుక ఆ C అనేది కిందకి వచ్చేసరికి వాళ్ళకి 0 అయితే కనపడుతుంది. బట్ ఈ ఓపెన్ అనేది ఎటు ఉందో మనం కరెక్ట్గా అయితే వాళ్ళకి చెప్పినట్లయితే ఆ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అయితే అవుతాం. ఆ తర్వాత మనకి నైట్ విజన్ టెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. నైట్ విజన్ టెస్ట్ అనేది అయితే ఏం లేదు, ఒక బ్లాక్ కలర్ బాక్స్లో పైన బ్లాక్ కలర్ టవల్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో మన హెడ్ పెట్టేసి అక్కడ వాళ్ళు లైట్లు అయితే బ్లింక్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఏ లైట్ అయితే బ్లింక్ అయిందో మనం అది కరెక్ట్గా బయటికి చెప్పగలగాలి. సో దాన్నే మనకి నైట్ విజన్ టెస్ట్ బాక్స్ అనేది అంటారనమాట. సో మెడికల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇవే కాకుండా అందరికీ కామన్గా జరిగే మెడికల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఈ వీడియో లాస్ట్లో అయితే ఇచ్చాను. డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. సో ఈ యొక్క ఐ టెస్ట్తో పాటు ఆ టెస్ట్లు కూడా కంపల్సరీగా అందరికీ జరుగుతాయి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఏ సబ్జెక్టు ముందుగా చదవాలి, అండ్ బెస్ట్గా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా మన ప్రిపరేషన్ కొనసాగించాలనేది డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. వీడియోని చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.